ఆయన అన్ని రకాలు కూడా ఉద్యోగం చేస్తూ పాటలు రాసినాడు. మంచి కవి, అలా ఒక రకంగా పాఠకుడు, కళాకారుడు, రెండు. ఇట్లా అందరూ అట్లే ఉన్నారు, మల్టిపుల్ యాక్టివిటీస్. అయితే ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుందంటే, నల్లూరు అన్నగారికి నాకు అనుబంధం ప్రధానంగా 2004 నేను ఎమ్మెల్యే శాసనసభాపక్ష నాయకుడు అయిన తర్వాత అనుబంధం పెరిగింది. కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారితో ఏమో 87 నుంచే ఆయన క్లాసెస్కి వచ్చేవాడు, పొలిటికల్ క్లాసెస్. ఇట్లా బ్రహ్మాండంగా యువకుడిగా ఉన్నాడు. ఇప్పుడేమో కొంచెం పెద్ద మనిషి అయిపోయాడు, చాదనైతే లేదు. కానీ అప్పుడు ఉప్పొంగుతున్న యువకుడిగా ఉత్సాహంతో వచ్చేవాడు. రాజకీయ పాఠశాలలు అనే లెసన్స్ చాలా ఉద్వేగంగా ఉండేవి. నల్లూరి గారికి మాకుండేటువంటి అనుబంధం ఏంటంటే, నేను ప్రజానాట్య మండలికి బాధ్యునై ప్రోత్సహించడానికి, సహకరించడానికి. అది ఇప్పటిదాకా మన పల్లె నరసింహుడు చెప్పినట్టుగా అన్ని జిల్లాలకు పర్యటన పోయాం. కళ కోసం కాదు, ప్రజల కోసం కళాకారులను ప్రోత్సహించడానికి ఆ ప్రయత్నం చేశాం. అనుబంధం సంబంధంగా ఉన్నది. ఆ రకంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభోత్సవం తమ్మారెడ్డి సత్యనారాయణ భవన్లో తమ్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి భవన్లో జరిగినప్పుడు, ఏఐటీసీ ఆఫీస్ జరిగినప్పుడు, నేను అసలు అంతమంది ఈ తమ్మారెడ్డి కృష్ణమూర్తి అలాంటి అనేక మంది పెద్దల మధ్యలో ఉండడం అనేది, నేను అప్పటికి ఏంటి ఇంత పెద్దల మధ్య నేను ఉండే అవకాశం లభించిందని బాగా సంతోషపడ్డాను. ఆ తర్వాత నాకు నల్లూరు అన్న గారితో అట్లే కంటిన్యూగా సంబంధాలు ఉంది. ఆయన ఈ పుస్తకాన్ని నాకు ముందు మాట రాయమని చెప్పి పంపించారు. అంటే నేనేంటి ముందు మాట రాయడం ఏంది, రాయగలనా అనుకున్నాను. ప్రయత్నిస్తే ఫలితాలు వస్తాయి. దెర్ ఇస్ వే, మనసుంటే మార్గం ఉంటుంది అనుకున్నాను. ప్రయత్నించాను, ముందు మాట రాశాను. అయితే సహజంగా అప్రిషియేషన్ వస్తుందని అనుకోలే. కానీ దానికి కూడా అప్రిషియేషన్ రావడం అనేది, అంటే నా ప్రయత్నం అనేది సఫలీకృతమైందని చెప్పడానికి, ఈ పుస్తకానికి నాకు ముందు మాట రాయగలిగే అర్హత ఉందా లేదా ఒక భాగమైనా నన్ను నల్లూరు అన్న గారు ఎంచుకోవడమే ఇది నాకు ఒక రకంగా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాను. అందుకనే ఇవాళ మనిషి అయి పుట్టినవాడు తన కొరకు కాదు ఆలోచించేవాడు, ఇతరుల కొరకు ఆలోచించాలి. అందులో బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఆలోచించాలి, అనగారిన వర్గాల కొరకు ఆలోచించాలి. అది ఇక్కడ ప్రజానాట్య మండలి కానీ, అరసం కానీ, ఎస్వి సత్యనారాయణ గారు చాలా ఉద్వేగంగా చాలా విషయాలు చెప్పినాడు. ఎప్పుడెప్పుడో జ్ఞాపకాలు చెప్పినాడు. వందే మాతరం శ్రీనివాస్ ఎలా పాపులర్గా చెప్పాడు. ఆయన ప్రధానంగా కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడనే ఆ పాటతోటి బాగా హిట్ అయిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఈ అనుబంధం అంతా చూస్తూ ఉంటే, ఆ రోజుల్లో ప్రజానాట్య మండలి, అరసం ఒక పూర్తిగా సమన్వయం, సంబంధం కలిగి ఉండేటి ఇంటర్నల్ రిలేషన్షిప్ లాగా ఉండి, ఆ ఇద్దరు కూడా, అంటే అరసం వాళ్ళు పాటలు రాస్తారు, ఈ ప్రజానాట్య మండలి పాటలు పాడతారు. అదేవిధంగా గోదావరి కని వాళ్ళకి సంబంధించి ముగ్గురు బ్రహ్మాండంగా పాటలు రాసేవాళ్ళు, పాడేవాళ్ళు కూడా. ఆ రకంగా మొత్తం మీద ప్రజానాట్య మండలికి ఒక సుదీర్ఘమైనటువంటి నేపథ్యం ఉంది. 1974 నుంచి 2004 వరకు 40 సంవత్సరాల చరిత్రలో చాలా బ్రహ్మాండమైనటువంటి కీలకమైనటువంటి అనేక ఘట్టాలు చూసాం. రాష్ట్ర మహాసభలు కూడా మేము కరీంనగర్లో జరిగే అవకాశం మాకు వచ్చింది. నేను అప్పుడు లీడర్ ఆఫ్ ది అసెంబ్లీ కూడా ఉన్నాను కాబట్టి, ఎమ్మెల్యే కూడా ఉన్నాడు కాబట్టి, అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ కళాకారులందరూ దాదాపుగా చాలామందిని కరీంనగర్కు ఆ మహాసభలకు అన్నగారు, నాకేం పెద్ద తెలియదు, వంగపల్లి కూడా వచ్చాడు కదా, కరీంనగర్కి వచ్చాడు చాలామంది, వంగపండు వారు కూడా వచ్చారు. కాబట్టి చాలామంది కవులను కూడా మేము అప్పుడు ఆహ్వానించి ఆదరించాం. ఈ రకంగా ప్రజానాట్య మండలి మరింత నిర్మాణం వైపు బలోపేతం కావాలా. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా చేంజెస్ వచ్చినాయి. ఇది శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి యుగంలో మనం ఉన్నాం. అయితే ఇలాంటి నేపథ్యంలో కూడా మన బానికి దోఖాలేదు. ఇంకా అనగారిన ప్రజలు ఉన్నారు. నేను నిన్న 5 రోజుల పాటు కోడియాత్రలో తిరిగి గుట్టల్లో, చెట్టల్లో అక్కడికి వెళ్ళి తిరిగి రాత్రే వచ్చాను. 1:30, 2 గంటలకు వచ్చాను. కానీ చూస్తూ ఉంటే
అనగారిన ప్రజల బతుకులు ఎట్లా చిక్కిపోతున్నాయి బక్క చిక్కిపోతున్నాయి. అసలు వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా బతుకుతారు, ఎట్లా తింటారు, ఏమిటి అనేది ఆలోచిస్తే అసలు మనం అప్సెట్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికీ ఇన్నేళ్ల స్వతంత్ర కాలంలో కూడా ఇంకా పేదవాడి బతుకు పెరిగిసేట్లాగానే ఉన్నది, సమస్యల వలలో ఉన్నది, కష్టాల కడుల్లో ఉన్నది, బాధలలో ఉన్నది అనేటువంటిది అర్థమవుతా ఉంది. అందుకనే మనం కొంచెం తెలివి ఉన్నది, చైతన్యం ఉన్నది, మనమంతా మన కొరకు కాకుండా సమాజ హితం కొరకు, సమాజ బాగు కొరకు, తోటివాడి సాటివాడి బాగు కొరకు ఆ వైపున ఆలోచిద్దాం, అటువైపు పయనిద్దాం. నల్లూరి గారు ఈ బాగా జ్ఞాపకం పెట్టుకొని, మెమొరీ పెట్టుకొని చాలా లోతుగానే అన్ని ఇప్పుడు ఎస్వి గారు చెప్పిన కవుల పేర్లు అన్ని కళాకారులకు అన్నీ కూడా ఉన్నాయి, బుక్కులు ఏలుగా ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా ఏమరపాటున కూడా మిస్టేక్ జరగలే. అది నల్లూరన్నకు 80 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి జ్ఞాపక శక్తి ఉండడం అంటే ఇది నల్లూరన్న ఆయన ఈ పుస్తకం రాయడం అనేది ఇది రానున్న తరానికి మనందరికీ ఆదర్శం. ఈ మెమొరీస్, జ్ఞాపకాలను మనం నెమరేసుకుందాం. గతం లేకుండా వర్ధమానం లేదు, భవిష్యత్తు లేదు. కాబట్టి గతాన్ని నెమరేసుకుందాం, వర్ధమానంలో మనం ఆలోచిద్దాం, భవిష్యత్తుకు బాటలేద్దాం. ఈ మరి అన్నగారు రాసినటువంటి పుస్తకం తప్పనిసరిగా భవిష్యత్తుకు బాటలేసే పుస్తకంగా, ప్రజా కళాకారుని రచయితలను ప్రోత్సహించే పుస్తకంగా, ఉత్తేజపరిచే పుస్తకంగా, ఉత్సాహపరిచే పుస్తకంగా చరిత్రలో నిలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతూ, వారికి ఇంకా నిండు నూరేళ్ళు ఉండాలంటే ఎందుకు అంటున్నాడు కందిమల ప్రతాప్ రెడ్డి గారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని రాస్తూ ఉంటే మాకు ఆదర్శం. అందుకనే మనం ఎల్లకాలం ఎవరు బతికిన రోజు మంచి కొరకు ఆలోచిస్తాం. కాబట్టి ఆ రకంగా మనం ప్రయాణం చేద్దామని చెప్పి తెలియపరుస్తూ ఈ పుస్తకాన్ని ముందు మాట రాసే అవకాశం కల్పించిన నల్లూరన్న గారికి, ప్రజలందరికీ మరొకసారి నా వైపున పేరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.